హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ఎన్టీఏ నుంచి జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు సోషల్ మీడియా మొత్తం కట్ ఆఫ్స్ అంటూ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? సో మీకు ఎంత రావాలి కట్ ఆఫ్, ఎన్ని మార్కులు వస్తే ఎన్ఐటీలో వస్తుంది, అండ్ జిఎఫ్టీలలో ఎంత ఉంది, మన స్టేట్లో రావాలంటే ఏంటి, హోమ్ స్టేట్ అంటే ఏంటి, అదర్ స్టేట్ అంటే ఏంటి, జోసా అంటే ఏంటి, సిసాబ్ అంటే ఏంటి, అసలు ఎవరు ఎలిజిబుల్, కావాల్సిన డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ నుంచి డిస్కస్ చేద్దాము. సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం కూడా జేఈకి సంబంధించిన మెంటర్షిప్ స్టార్ట్ చేద్దాము, కొంత టైం తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో కట్ ఆఫ్ ఏంటి అంటే, జేఈ మెయిన్స్లో వచ్చిన కట్ ఆఫ్ ఆధారంగా దాదాపు 2,50,000 మంది స్టూడెంట్స్ని మనకు జేఈ అడ్వాన్స్డ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ అవ్వడానికి సో మనకు ఎన్టీఏ ఇచ్చిన మినిమం పర్సంటైల్ ఎంత, ఓకేనా, కట్ ఆఫ్ పర్సంటైల్ ఎంత అనేది నేను చెప్తాను. ఏదైతే మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారో సో మీ సిఆర్ఎల్ ర్యాంక్ కింద సో మనకు అడ్వాన్స్డ్కి సంబంధించిన కట్ ఆఫ్ స్కోర్ అని ప్రతి ఒక్కటి ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓపెన్కి సంబంధించి అందరికీ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు మనకు ఎన్టీఏ అఫీషియల్ సైట్లోనే ఉంటుంది. సో ఈ అఫీషియల్ సైట్లో అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ డేట్ అనేది మనకు 27th నుంచి ఉంటుంది. ఓకేనా? సో ఈ 27th నుంచి ఉండే జేఈ అడ్వాన్స్డ్కి మీరు అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండవలసిన మినిమం పర్సంటైల్ 93.2362,181. ఓకేనా? 93.2362,181. దాదాపుగా 97,351 మంది ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్డ్ రాయడానికి వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు మాత్రం అప్లికేషన్ చేస్తుంటేనే మీ యొక్క అప్లికేషన్ ని జేఈ అడ్వాన్స్ లో తీసుకుంటది, బై డిఫాల్ట్ గా తీసుకుంటది. ఈ కట్ ఆఫ్ బిలో ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 92% వచ్చింది, నేను అడ్వాన్స్ రాస్తాను అంటే మీరు అప్లికేషన్ చేస్తా ఉన్నా కూడా తీసుకోదు. అదేవిధంగా మీరు అన్రిజర్వ్డ్ లో పీడబ్ల్యూడి అయితే 0.0018700 ఇది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ అయితే 81.3266,412 అనేది కట్ ఆఫ్. ఓబీసీ వచ్చేసరికి 79.675,781 ఇస్ ద కట్ ఆఫ్, పర్సంటైల్ కట్ ఆఫ్. ఓకేనా? ఎస్సీ వచ్చేసరికి 60.0923,182 ఇస్ ద కట్ ఆఫ్. ఎస్టీ వచ్చేసరికి 46.6975,840 ఇస్ ద కట్ ఆఫ్. ఓకేనా? సో ఇవి మీరు జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి కావాల్సిన కట్ ఆఫ్స్ అనమాట. ఈ కట్ ఆఫ్ బిల్ మీ కట్ ఆఫ్ ఎబో వచ్చిన ఎవరైనా కూడా మీరు జేఈ అడ్వాన్స్కి 27th నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ కట్ ఆఫ్ కన్నా బిలో వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలో 45% వచ్చిన క్యాండిడేట్ అసలు కౌన్సిలింగ్లో అప్లికేషన్ చేయడానికి లేదా అంటే మీరు జేఈ మెయిన్స్లో వచ్చిన కట్ ఆఫ్ ఆధారంగా, అంటే జేఈలో మెయిన్స్లో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా మీకు ఆల్రెడీ ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఓకేనా? ర్యాంక్ వచ్చిన ఎవరైనా జోసా కౌన్సిలింగ్ కానీ సిసాబ్ కౌన్సిలింగ్ కానీ అటెండ్ చేయొచ్చు. ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే జోసా కౌన్సిలింగ్లో కానీ సో మీరు సిసాబ్ కౌన్సిలింగ్లో కానీ ఎవరికి ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా కూడా దీనికి మినిమం కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఏం లేదు. మీకు 1,00,000 ర్యాంక్ రావని, 2,00,000 ర్యాంక్ రావని ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అక్కడున్న సీట్ అవైలబిలిటీ, అక్కడున్న మీ క్యాస్ట్ అండ్ పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్, చూస్ చేసుకునే బ్రాంచ్ అండ్ కాంపిటీషన్ లెవెల్, వీటన్నింటిని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నేను ఫర్దర్ వీడియోస్లలో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎన్ఐటీస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంక్ ఉండాలి, ఐఐటీస్, జిఎఫ్టిఐస్, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.